యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాకు అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళుదుము. అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరములలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాకు అనినప్పుడు నేను సంతోషించితిని. హల్లెలూయా. దేవుని మందిరమునకు వెళ్ళుమని జనులు దావీదుతో అనినప్పుడట దావీదు గారు అంటున్నారు, నేను సంతోషించితిని. ఎందుకనగా దేవుని మందిరంలో ఏమున్నది? దేవుని మందిరంలో నెమ్మది ఉన్నది. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని మందిరంలో సంతోషం ఉన్నది. దేవుని మందిరంలో నిరంతరము మనకు ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది. ప్రియులారా, మన హృదయములకు నెమ్మది, మన ఆత్మకు నెమ్మది, మన జీవితాలకు ఆశీర్వాదం. మనము దేవునిలో ఆనందించడానికి ఒక పరిశుద్ధమైన స్థలం దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. హల్లెలూయా. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రముల ప్రకారం వారు వచ్చారట. మరి ఈ దినము దేవుని యొక్క నామమును మనము సన్నతించడానికి, దేవుని నామమును గణపరచడానికి ఆయన మందిరంలోనికి వచ్చి ఉన్న ప్రియులారా, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇక్కడ దేవుని కృప ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మన మధ్యలో ఉన్నది. మనమందరము ఆయన ముఖ దర్శనము చేయవలెను. హల్లెలూయా చెప్పండి. మనమందరము దేవుని ముఖ దర్శనం చేయాలి. మనమందరము దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. దేవా, నీ ముఖ దర్శనము నేను చేయాలి అని ఆయన వైపు మన కనులెత్తి మనం దేవుని ఆరాధిద్దామా, దేవుని స్తుతిద్దామా. ఎందుకనగా దేవుని మందిరంలో సంతోషం, సమాధానము, ఆనందము, ఉత్సాహము దేవుని మందిరంలో ఉన్నది. ఉత్సాహించుతో ఆనందముతో గొంతులు వేయుడి అని భక్తులు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో మనం ఆనందంతో సంతోషంతో ఆయన స్తుతించాలి. ఎందుకనగా గతకాలం అంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుడు. ఆయన ఇదిగో మన ఆయుష్ను పొడిగించి ఈ దినం కూడా అపరిశుద్ధ దేవుని సన్నిధిలో మనమందరము కనబడడానికి దేవుడిచ్చి గొప్ప సమయం బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆకాశమందు ఆశీర్వదయ్యవాడ, నా కన్నులు నీ వైపు ఎదురుచున్నాను దేవా. అయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. యేసయ్యా, గతకాలం అంతా నన్ను కాచి కాపాడారు నాయన. ప్రభువా, నీ నామానికి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, మహిమాన్వితుడా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రములు, అతి పరిశుద్ధుడా స్తోత్రములు, ఘనమైన దేవా స్తోత్రములు.
దేవుడు, ఆ జీవవంతమైన దేవ స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రాలు చేయండి ప్రియులారా. మీ జీవోపలం దేవుడికి అర్పించండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మహిమాన్వితుడు తండ్రి, ఎంత మహోన్నతుడు ప్రభువా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా స్వరము నీకు వినబడాలి ప్రభువా, నా స్వరము నీకు వినబడాలి దేవా. నా స్తుతులను దయకొనండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా. నీ మహిమను నాపై కుమ్మరించండి ప్రభువా, నీ శక్తి చేత నాపై కుమ్మరించండి దేవా. నీ యొక్క ప్రసన్నతను నేను చూడాలి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నతను మనం అందరూ చూడాలి, దేవుని ప్రసన్నతను మనం అందరూ చూడాలి, దేవుని ముఖ దర్శనమును చేయాలి, ఆ దేవుని నువ్వు ఆరాధించాలి. యేసయ్యా 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 యేసయ్యా, మహిమాన్వితుడు ఆయన, మహోన్నతుడు దేవా. ఆకాశమంత ఆశీర్వదైన దేవా, ఆకాశమంత ఆశీర్వదైన దేవా, నీ వైపు నా కన్నులు చూస్తున్నాను తండ్రి. నన్ను కరుణించు ప్రభువా. దేవుడికి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఆరాధించండి. ఆమేన్ ఆమేన్. రాజాని భవనములో అందరూ
ఉన్నాం ప్రియులారా. ఆయన భవనం ఇది, ఆయన ఆరాధించే స్థలం ఇది. ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన మనకు బలమైన దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు, ఆయన మనకు మార్గం చూపే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మహోన్నతుడైన మహిమాన్వితుడైన ఆ పరిశుద్ధుడైన దేవుని నామములో ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి, ఆరాధన చేయాలి. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఆరాధన ప్రభువా, ఆరాధన దేవా, నీకే స్తుతి నాయన, నీకే మహిమ నాయన, నీకే ఘనత నాయన, నీకే ఆరాధిస్తున్నాము ప్రభువా. అయ్యా ఆరాధనకు పాత్రుడు అయ్యా, ఆరాధింపదగిన దేవుడు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధమైన దేవా, ఆరాధన 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 మాట్లాడారు. మన బాధలు, మన కష్టాలు, మన స్తోత్రాలు సమస్తము విడుదల చేస్తాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆరాధన చేస్తాం. మహోన్నతుడు అనుకుంటాం. ఇంతవరకు మమ్మల్ని బలపరిచిన దేవాత్మ, నిన్నలైన స్వరంతో మాతో మాట్లాడిన దేవాత్మ, అభిషేకించిన దేవా మీ నామమున స్తుతిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బలపరచాలి చేస్తున్నాము. ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభు. ఈ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపచేయండి. ఈ మెల్లదైన స్వరంతో ఈ రాష్ట్రులను బలహీనులను మీ బలమైన చేతులను అప్పగించుకుంటున్నాను. మీరు ఒక్కొక్కరితో మాట్లాడండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చున్నాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధిలో మనమందరము ఇంతవరకు ఆయన్ని ఆరాధించాం, ఆయన మహిమపరిచాం, ఆయన బలమైన శక్తిని మనం పొందాం.
పరిశుద్ధాత్మ దేవుని కృపలో ఆ దేవుడు మనల్ని బలపరచాడు. హల్లెలూయా. ఈ దినము సిలువ విలువ గురించి తెలుసుకున్నాం. సిలువ ధ్యాన కూడికలో మనం ఉంటున్నాం కదా. అసలు సిలువ అంటే ఏంటండి? ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు? అసలు ఈ లోకంలో సిలువ వేయబడేవారు ఎవరు? ఈ సిలువకు విలువ ఎప్పుడు వచ్చింది? ఈ దినాల్లో ఈ సిలువ ధ్యానంలో మనమందరం ఉంటూ ఉన్నాం. ప్రియులారా, రోమా సామ్రాజ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి దోషం చేసినప్పుడు ఆ దినాల్లో సిలువ వేయడము అనేది ఒక శిక్ష. అది అందరినీ వేయండి. బందిపోటు దొంగలను, అనగా అనేక మందిని హత్యలు చేసిన వాళ్ళను, అంటే వాళ్ళ దోషములు క్షమించరానివిగా ఉండే వాళ్ళను సిలువ వేసే పరిపాటి ఆ దినాల్లో ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలువ వేశారు? ఆయన ఏదైనా దోషం చేశాడా? ఆయన ఏదైనా నరహత్య చేశాడా? ఆయన ఏమైనా ఇతరులకు నష్టం కలిగించాడా? ఏం లేదుగా. మరి నీతిమంతుడైన ప్రభువును సిలువ వేయడానికి కారణం ఏంటి? అంతకు పూర్వము అనేక మందిని సిలువ వేశారు, కానీ ఆ సిలువల గురించి ఎవరు అనుకునేవాళ్ళు కాదు. అతనికి తగిన శాస్తి జరిగింది, అతనికి తగిన శిక్ష విధించబడింది అని చెప్పి సంతోషించేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారో ఆ సిలువకు ఒక విలువ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఆయన సిలువ దగ్గర, ఆయన సిలువ చెంత మనం చేరినప్పుడు మనకు మొట్టమొదట ఈ సిలువ మనకిచ్చే ఆశీర్వాదాలు ఏమిటి? ఈ సిలువ వలన నీవు నేను పొందే ఆశీర్వాదాలు ఏంటి అనే వాటి గురించి మనం ధ్యానం చేయాలి. సిలువ వలన మొట్టమొదటిగా రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఎవరు సిలువ వలన మొట్టమొదట రక్షించబడ్డారు? వెరీ గుడ్. సిలువలో దెబ్బ ఎవరి? ఆ సిలువలో యేసయ్య సిలువపై పెట్టినప్పుడు ఆ సిలువకు ఎంత విలువ వచ్చిందో తెలుసా? ఆ బందిపోటు దొంగ ఎంతో మందిని హత్య చేశాడండి. అతను నేరారోపణకు అతను క్షమించడానికి అక్కడ ఉండే ఆ పొంది పిల్లలకు కానీ న్యాయాధిపతులకు కానీ ఏ సెక్షన్స్ లేవు. వాళ్ళు చనిపోవలసిందే, సిలువ వేయవలసిందే. అలాంటి ఘోరమైన దొంగకు మొట్టమొదటిగా సిలువలో రక్షణ వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందండి సిలువలో రక్షణ? నాయనండి, సిలువలో రక్షణ దొంగ ఎప్పుడు పొందగలిగాడు? ఎప్పుడు పొందగలిగాడు? ఆ వచ్చిన నేనే చూపించారు, కానీ మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా అతను ఆయన క్రీస్తు అని నమ్మాడు. హల్లెలూయా. ఏం నమ్మాడు? ఆయన దేవుని కుమారుడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆయన మానవులను రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడు అని నమ్మాడు కదా. కాబట్టి కదా ఏమంటాడు? అయ్యా అయ్యా నన్ను ఈ రాజ్యంలో నన్ను ఎందుకన్నాడండి? అంటే ఇతను క్రిస్టియనేనా? ఇతను యేసయ్య బోధన తెలుసా? యేసు బోధ విన్నాడు. యేసు బోధ వినకపోతే ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన రక్షకుడని, ఆయన ఒక రాజ్య స్థాపన చేయగలడని, ఆయన నీతివంతుడని ఈయన ఎట్లా గుర్తెరిగాడు? ఇంకొక దొంగ ఉన్నాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించగలదా అంటాడు. అందుకేమంటాడు? అరే బాబు, నువ్వు తప్పు మాట్లాడుతూ ఉన్నావు. ఇదిగో మనం చేసిన పనికి ఈ శిక్ష మనకు
న్యాయం అనేది తగినది అనగా దొంగ రక్షించబడడానికి ఇక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే తను దోషిని అని ఒప్పుకుంటున్నాడు ప్రియులారా. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఈ శిక్ష నాకు తగినది అని ఒప్పుకుంటున్నాడు. రెండవదిగా ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా ఆయన ఒక రాజ్యం ఉంది, అది నిత్య రాజ్యము, అది నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఎట్లా నేను పాపం చేశాను, దోషం చేశాను, ఈ లోకంలో నేను ఈ శిలువలో చనిపోవలసిందే, నా పాపానికి ప్రాయశ్చిత్తము జరగవలసిందే. కానీ ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యేసయ్య సిలువ ఒక బందిపోటు దొంగను రక్షించింది. హల్లెలూయా. అది సిలువకు ఉండే విలువ. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలలో ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య అనేక మందిని రక్షించాడండి. అనేక మంది పాపులను ఆయన రక్షించాడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఆయనతో తీసుకుని రాబడింది. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని ఉన్నారు. మొదటిగా ఈమె తప్పు చేస్తుండగా మేము చూశాం, కాబట్టి ఏం చేయాలా, రాళ్ళతో కొట్టి చంపాలా, నువ్వేం తీర్పిస్తావు అంటే ఆయన కిందకు పోయి నేల మీద రాసుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందయ్యా, రాళ్ళతో కొట్టి చంపబడి ఉంటుంది అని అందరూ రాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు, మీలో ఎవరైనా పాపము చేయలేదా మొట్టమొదట రాయి తీసుకురావు ఒట్టడయ్యా. తప్పు నిజమే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వేయవలే అంటే వాళ్ళ పాపాలు వాళ్ళ కళ్ళెదు కనబడుతున్నాయంట. ఆ ప్రభువులో ఉండే మహత్యం చూడండి, వాళ్ళ పాపాలు వాళ్ళ కళ్ళెదు కనబడుతున్నాయి. ఒక్కరు కూడా రాయి తీసుకొని ఒక్కరు కూడా ఎవరైనా శిక్షించారమ్మా, ఎవరైనా శిక్షించారయ్యా, ఎవరు శిక్షించలే. రాళ్ళు అక్కడ పడేసి అయ్యో వాళ్ళ పాపాలు వాళ్ళ వీడియోలో కనపడిపోతున్నాయి. టీవీలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా రీలు కనబడతా ఉంటుందో అక్కడ కింద యేసు ప్రభు రాస్తా ఉంటే వాళ్ళు కనబడిపోతా ఉన్నాయి. ఇక లాభం లేదు, మన ఎవరో పరిశుద్ధులు కాదు. వాళ్ళని శిక్షించాలంటే ఏముండాలా, మనం పరిశుద్ధత ఉండాలి. ఆమెను రాళ్ళతో కొట్టాలంటే మనం పరిశుద్ధులు ఉండాలి. మరి మనము దోషులమే కదా, మనము పాపమే కదా, మరి ఎవరు శిక్షిస్తాడు? శిక్షించడానికి అధికారం కలిగిన వాడు ప్రభు యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు శిక్షించడం లేదు. అమ్మా నిన్నెవరు ఏం చేయలేదా అని అడిగాడట. చూడండి ఎంత ప్రేమగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీని ఆ పట్టుకొచ్చిన వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటారో కదా. అయితే ఈయన అంటున్నాడు అమ్మా అని పిలుస్తున్నాడు. ఇలా యేసయ్య సిలువలో ఉన్న విలువ అది, యేసయ్య ప్రేమలో ఉన్న విలువ అది. సిలువ మొదట దొంగను రక్షించింది, సిలువ ప్రేమని ఇతరులకు పంచుతుంది. హల్లెలూయా. ఆయన అంటాడు అమ్మా నిన్ను నేను శిక్షించవచ్చు, ఎందుకనగా నేను ఏ దోషం చేయలే, కానీ నిన్ను నేను శిక్షించను. మరి ఒక వారు ఈ పాపము చేయవద్దు అని చెప్తాడు ప్రియులారా. హల్లెలూయా. చూడండి ఆమె నిరంతరం ప్రభుతో తిరిగింది. ఎప్పుడైతే రక్షించబడిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రేమను పొందగలిగిందో ఆమె నిరంతరము ఆయనతోనే తిరిగింది ప్రియులారా. యేసుక్రీస్తు శిలువలో ఉన్న విలువ ఏంటనగా ఒక పాపిని రక్షించేది శిలువ. హల్లెలూయా. మొట్టమొదటి దొంగను రక్షించింది. అలాగే ప్రియులారా, ఆ శిలువ యేసుక్రీస్తు ప్రభు మోసుకొని పోతూ ఉంటే
ఒక సిమోను అనే అతను అక్కడ వస్తూ ఉంటాడు. అతని పైన ఏం చేస్తారు? ఆ సిలువను పోస్తారు. అంటే ఏమండి, ఎంత గొప్ప భాగ్యం దొరికిందండి. ఆ యేసయ్య సిలువను, యేసుక్రీస్తు ప్రభు సిలువ మోసుకొని పోతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు సహాయం చేయడానికి ఈయనకి ఎంత గొప్ప భాగ్యం దొరికింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, నన్ను వెంబడించువాడు ఏం చేయాలంట? నీ సిలువను ఎత్తుకొని వెంబడించండి అన్నాడు. యేసు ప్రభువును వెంబడించాలంటే సిలువను ఎత్తుకోవాలి. అనగా నువ్వు ఏంటి సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? ఎవరి సిలువను ఎత్తుకోవాలి? మీ సిలువను ఎత్తుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మనకు ఏమిస్తుంది? సిలువ విలువ ఇస్తుంది, సిలువ ప్రేమను చూపిస్తుంది, సిలువ క్షమాపణ చూపిస్తుంది, సిలువ ఇతరుల ఎడల సహోదర ప్రేమను చూపిస్తుంది, సిలువ పాపం నుండి విడుదల కలిగజేస్తుంది, సిలువ మరణం నుండి మనిషిని మృత్యుంజయుడుగా లేపుతుంది, సిలువ పరలోక రాజ్యంలో స్థానం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ, ఆ సిలువలో ఉన్న విలువలు దాదాపు కొన్ని వందలు మనం చెప్పుకోవచ్చు. పిల్లగా యేసయ్య సిలువ ఎంత గొప్పదండి. మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆ ప్రభువు వారు మనకు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు ఎప్పుడు సిలువ విలువ పొందగలవు? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. అవును కదా, దేవుడి చెంత సిలువ చెంత చేస్తే ఏమవుతుందమ్మా? మన పాపములను కడిగి వేస్తాం. అయితే సిలువ చెంత నువ్వు చేరాలంటే అధిక ఫలములను ఫలించాలి. ప్రభు చెంత చేరడం అంటే అంత ఈజీ కాదండి. మన జీవితాలలో మనము ఫలించాలి. ఫలించని కొమ్మగా మనం ఉండాలి. దేవుడి గ్రంథంలో మనకు తెలుసు, ఫలించని కొమ్మ ఎవరికి పేరుంది? యేసేపు గారికి పేరుంది. ఎందుకు యేసేపును ఫలించని కొమ్మ అని అన్నారంటే, చిన్ననాటి నుండి యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రియులారా, ఆయన ఒక ఫలించని కొమ్మ వలె ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరమైన వాడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చదువమ్మా, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువు. ఒకటి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన తీసి పారవేయును. ఆ ఫలించవలసిన తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలన్నీ తీసివేయాలి. చాలా బాగుండు. తర్వాత చదువుతున్నాం. ఇక్కడ ఎవరు వ్యవసాయకుడు అట? ఎవరు వ్యవసాయకుడు? నేను వ్యవసాయకుడు. నేను వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ ద్రాక్షావళిని నేను, తీగలో మీరు. ఏం చెప్తున్నాడు నువ్వు? దేవుడు మీరు ఇక్కడ సిలువ విలువ తెలుసుకోవాలంటే మీరు ద్రాక్షావళిలో తీగలుగా అంతు కట్టబడాలి. హల్లెలూయా. ఫలించని ప్రతి కొమ్మ తీసేస్తారంటే ఎందుకు? ఫలించే కొమ్మ, ఇప్పుడు ఒక ఫలించని కొమ్మ ఉంటుంది అనుకోండి, ఎండిపోయిన చెట్టుకి ఎండిపోయిన కొమ్మలు ఉంటే ఏం చేస్తాడు వ్యవసాయదారుడు? వాటిని తీసేస్తాడు. ఎందుకు వాళ్ళు తీసేస్తాడు? ఫలించే కొమ్మ కన్నా మంచి బలం రావాలి కదా, ఫలించని చెట్టు బాగా ఫలించాలి కదా, అది మంచి పుష్పములలో, అది మంచి ఫలములలో ఫలించాలి కదా. ఏం చేస్తాడు? ఫలించని ప్రతి తీగను తీసివేస్తాడు. ప్రియా దేవుడు బిడ్డలారా, మన ప్రభువు వ్యవసాయకుడుగా ఉన్నాడు. మనమందరము ఫలించని కొమ్మగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఫలించని కొమ్మగా నువ్వు ఉండాలంటే యేసేపుకున్న ఆశీర్వాదం నీకు ఉండాలి. యేసేపుకి ఏం ఆశీర్వాదం ఉంది? యేసేపుకి ఏ ప్రభావం ఉంది? కళలను కనే దర్శనాలను చూసే ఒక ప్రభావం దేవుని దగ్గర పొందాడు. అనగా దేవుని ఆ యొక్క కృపను యేసేపు పొందగలిగాడు. మనం కూడా దేవుని దగ్గర కొన్ని ఫలములు, ఆత్మీయ ఫలములు పొందాలి. ఆత్మీయ ఫలములు లేకుండా మనం ఫలించే కొమ్మగా ఉండడం ప్రియులారా. అన్నల చేత బాధించబడినా, అన్నలు ద్వేషించిన, అన్నలు సంపాదనుకున్నా, అదిగో గోతిలో వేసిన ఆయన ఆ యొక్క గోతిలో చేరి దేవుడిని సూచిస్తూ ఉన్నాడు, దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశములకు రాజ్యాధినేత అయ్యాడు. హల్లెలూయా. రాజు ఒక మాట చెప్తాడు, అయ్యా నేను పేరుకు మాత్రమే రాజును, సమస్తము నువ్వే చేయాలా. ఎందుకు చేసావు ఈ విధంగా ఫలించాలండి? కారణం ఏంటనగా యేసేపు దేవుని యొక్క ఆ యొక్క ద్రాక్షావళిలో ఒక కొమ్మగా ఉండి ఆయన ఫలించడి కొమ్మగా మారాడు. హల్లెలూయా. దేవుని దర్శనాలు చూశాడు, రాబో సంగతులను ఆయన గుర్తెరిగాడు, రాబో విషయాలను చూడగలుగుతూ ఉన్నాడు, పరలోక జ్ఞానమును పొందగలుగుతూ ఉన్నాడు, దేవునితో సహవాసమును పెంచుకోగలుగుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చిన్ననాటి నుండే తండ్రి యొక్క ధర్మశాస్త్రమును చక్కగా నేర్చుకున్నాడు. యెహోవా జీవము కలిగిన దేవుడు, ఆయన కృపను నేను పొందాలి, ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉండాలి అనే ఒక నిశ్చయత యేసులో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఈ లోక సంబంధంగా చాలా అందమైన వాడు. గత కాలంలో మనం తెలుసుకున్నాం, చాలా అందమైన వాడు. లోక సంబంధమైన వాటికి దేనికి కూడా యేసు తన జీవితాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. ఫలించని కొమ్మగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేయాలా? తీసి పారేయాలా. ఏదైనా ఫలించని కొమ్మ నీలో ఉండదనుకో, దాన్ని ఏం చేయాలమ్మా? తీసి పారేయాలా. అది తీసేస్తే నువ్వు బాగా ఫలిస్తావు. ఆ యొక్క ఎండిపోయిన స్థితిని, ఆ యొక్క మోడుబారిన స్థితిని, అది ఫలింపు లేని స్థితిని మనలో ఉండి మనం తీసివేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనము బాగా ఫలిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాయి. యాకోబు రాసిన పత్రిక. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదే ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును 3:17 చదువుతున్నావా? అయితే పైనుండి వచ్చి జ్ఞానము, అయితే పైనుండే వచ్చి జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, మొట్టమొదటి ఎలాంటిదంటమ్మా? పవిత్రమైనది, సమాధానకరమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది. హల్లెలూయా. అమ్మ, ఎన్ని ఫలాలు ఉన్నాయి ఇక్కడ? లెక్కపెట్టి చెప్పండి నాకు. మొట్టమొదటి ఎలాంటిది? పవిత్రమైనది. రెండవది ఎలాంటిది? సమాధానకరమైనది. మూడవది మృదువైనది. నాలుగవది సులభంగా లోబడినది. ఐదవది మంచి ఫలములతో నిండుకున్నది. హల్లెలూయా. మంచి ఫలములతో నిండుకునే జీవితం మనై ఉండాలి. పేదోడు బిడ్డగా మృదువైన పటియు సాగువైనట్టు మనం గుణగణము కలిగి ఉన్నప్పుడు మనం ఆయనకు లోబడి ఉంటాము. నువ్వు పై నుండి వచ్చే జ్ఞానము నీలో మృదుతో పెంచాలి. నీలో ఉన్న ఆగ్రహం అనే ఎండిపోయిన కొమ్మను తీసేయాలి. కోపము అనే ఎండిన కొమ్మను తీసేయాలి. జాగ్రత్తము అనే ఎండిన కొమ్మను తీసేయాలి. ఫలించని ప్రతి కొమ్మను తీసి నువ్వు పక్కన పడేస్తే
దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పై నుండి వచ్చే జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. పై నుండి వచ్చే జ్ఞానము అది మొట్టమొదటిగా సమాధానకరమైనది. హల్లెలూయా. సమాధానం లేకుండా ఉంటే ఎట్లా అండి? నువ్వు ఏ ఫలాలు ఫలిస్తావు? నువ్వు మంచి ఫలాలు ఫలించాలి కదా, సమాధానం ఉండాలి కదా, నీ హృదయంలో సంతోషం ఉండాలి కదా, నీ హృదయంలో ఆనందం ఉండాలి కదా. నువ్వు ఫలించేది కొమ్మగా ఉండాలంటే, యేసేపు వలె నీ జీవితం అభివృద్ధి చెందాలంటే నిరంతరం ఆయన భయభక్తులు కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. ఫలింపు రావాలంటే ఎక్కడ నాటబడాలా? సంగీతం 1:3 నీటి కాలంలో యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండాలి. నువ్వు ఫలించేది కొమ్మగా ఉండాలంటే నీటి కాలంలో యోరణ నాటబడాలా. అనగా నీరు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము నీరు అంటారు, పరిశుద్ధాత్మను నీరు అంటారు. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యము అనే ఈ యొక్క స్థలంలో, ఈ తోటలో నువ్వు నాటబడాలి. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నానని దావీదు ఎందుకన్నాడు? ఇది నీ ఎప్పుడు నీటి ఓర, ఎప్పుడు పారే నీటిది, ఎప్పుడు జీవజన్మలో ఉంటాయి. ఇది సింహాసనంలో నుండి వచ్చే ఒక నదీ ప్రవాహం. ఈ నదీ ప్రవాహము జీవజలములు ఊరుతూ ఎప్పుడు ఆగిపోక ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహించే ఆ నీటి ఓరన వాడబడిన నాటబడిన చెట్లు అవి నెల నెలా కాపులు కాస్తాయి, 12 కాపులు కాస్తాయి. దాని ఆకు వాడరు, దాని అది ఎప్పుడు ఫలం ఇస్తూ ఉంటుంది. దాని ఆకులు అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతనిస్తాయి. దాని ఫలములు ఇతరులకు ఆకలి తీరుస్తాయి. ఆ చెట్టు ఎప్పుడు మంచి ఫలములు నెల నెలా కాపులు కాస్తుందట. ఈ దేవుడు బిడ్డ, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఈ వాక్యం వింటూ ఉన్నాం, దేవుడి ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాం. ఏ ఫలములు వాడుతూ ఉన్నాం? ఏ ఫలం నీలో ఉన్నది? ఒక మంచి ఫలం నువ్వు కాయిస్తూ ఉన్నావా? నీ ఫలముల ద్వారా ఇతరులను తృప్తిపరచగలుగుతూ ఉన్నావా? ఏ విధంగా మన జీవితము ఆశీర్వదించబడుతుంది? ఏ విధంగా మనం శిలువ దగ్గరికి రావాలి? ఆ శిలువ విలువేంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే శిలువ దగ్గరికి వస్తున్నావో అప్పుడు నీవు తగ్గించుకోవాలి. హల్లెలూయా. పైనుండే జ్ఞానం పొందాలంటే, పరలోక జ్ఞానం పొందాలంటే ఈ లోక జ్ఞానాన్ని ఏం చేయాలా? తీసి పక్కన పడేయాలి. ఈ లోక జ్ఞానము, ఈ లోక సంబంధమైన విషయాలలో మనం తీసి పక్కన పడేసినప్పుడు పరలోక జ్ఞానాన్ని దేవుడు మృదుత్వము, సమాధానము, మంచితనము, పరిశుద్ధత, మంచి పనులు ఇవన్నీ ఆ ప్రభు నీకు దయచేస్తాడు. రెండవది, శిలువ ఏమిస్తుందంటే ఆత్మీయ గ్రహింపు ఇస్తుంది. ప్రియులార, సంగీతం మత్తయి సువార్త 13:23 13వ అధ్యాయం 23 మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు మంచి నేలన విత్తబడివాడు వాక్యము విని గ్రహించువాడు. వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, అమ్మా మొదట 100 గాను, ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. హల్లెలూయా. ఏ ఫలింపు ఉంది మన జీవితంలో? ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలిస్తాడు. ఎప్పుడు ఈ ఫలింపు వస్తుంది? ఆ విత్తనం ఏ చేత పడాలా? ఆ విత్తనం ఏ చేత పడాలా? ముళ్ళ తొప్పలో పడితే ఏం జరుగుతుంది? అది కొంతకాలం లేకపోతే ఆ ముళ్ళ తొప్పలు ఏం చేస్తాయి? దాన్ని అణిచి వేస్తాయి. త్రోవ పక్కన పడితే ఏం జరుగుతుంది? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాయి. రాతి నేల పడితే ఏం జరుగుతుంది? మొత్తం మొలకెత్తుంది కానీ అది అభివృద్ధి చెందదు. దాని వేలు లోతుగా వెళ్ళడానికి మెత్తమైన భూమిలో లేదు. కానీ మంచి నేలను పడ్డ విత్తనము
మంచి నేలలో నా విత్తనము అది మంచి ఫలములు ఫలిస్తుంది. హల్లెలూయా. ఏంటండి ఈ నేల? మన హృదయమే ఈ నేల. దేవుని వాక్యం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇది మొట్టమొదటిగా మన హృదయాన్ని చదువు చేసుకోవాలి, మన హృదయాన్ని వ్యక్తం చేయాలి, మన హృదయంలో బాగా నీళ్లు పెట్టాలి. ఒక మొక్క ఫలించాలి, మొక్క అభివృద్ధి చెందాలంటే బాగా వ్యవసాయం చేయాలి కదా, బాగా వ్యవసాయం చేయాలి కదా, ఆ భూమి అంతా బాగా వ్యక్తం చేయబడాలి కదా. ఆ భూమి వ్యక్తం చేయబడిన తర్వాత అక్కడ వ్యవసాయం మొక్కలు వేసినప్పుడు వ్యవసాయదారుడు అది ఫలిస్తుంది. కఠిన హృదయాలుగా మనం ఉండకూడదు ప్రియులారా. మన హృదయాలను దేవుని దగ్గర ఏం చేయాలి? మెత్తని చేసుకోవాలి. హల్లెలూయా. నీ హృదయం మెత్తబడాలని ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు సేవ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం మెత్తన చేయబడాలి, నీ హృదయం సాగు భూమిగా మారాలి, నీ హృదయం మంచి నేలగా మారాలి, నీ హృదయంలో విత్తనములు మొలకెత్తాలి. నువ్వు మంచి ఫలములు ఫలించాలంటే నీ జీవితము ఎల్లప్పుడూ శిలువ దగ్గరే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శిలువ దగ్గరికి చేరుతావో నీ హృదయం మంచి నేలగా మార్చబడుతుంది. నీ హృదయంలో ఒక వాక్యం విత్తబడినప్పుడు అది ఎన్నో ఫలాలు ఫలిస్తుంది. వాక్యం వింటూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, అది ఒక ఫలం కూడా వచ్చింది. మనలో సమాధానం లేదు, మనలో శాంతి లేదు, మనలో కలింపు లేదు, మనలో ప్రేమ లేదు, మనలో విశ్వాసంలో అభివృద్ధి కనబడలేదు, మనలో మంచి ఫలాలు ఎక్కడా కనిపించడం లేదే, ఇతరులను మనము ఆనందపరిచే బిడ్డలుగా ఉండడం లేదే, మనం ఇతరులు ప్రేమించేవారుగా ఉండడం లేదే. కారణం ఏంటంటే నీ యొక్క నేల మంచి నేలగా సాగు చేయబడలే. హల్లెలూయా. మంచి రాతి నేలను కూడా ఒక మంచి వ్యవసాయదారుడి చేతుల్లో పెడితే ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడయ్యా? అక్కడ ఉన్న రాడిని తీసేస్తాడు, అక్కడ ఉన్న మూలకప్పలను తీసేస్తాడు, అక్కడ ఉన్న పొగలను తీసేస్తాడు. ఆ భూమి అంతా మెత్తన వరకు ట్రాక్టర్తో నాగలతో చక్కగా ఉంది. దానిలో మంచి నీళ్లు పెట్టి ఆ భూమి మొట్టమొదటిగా చక్కగా సాగు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యవసాయదారుడు, ఆత్మదేవుడు నీ హృదయమును సాగు చేసే భూమిగా చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ హృదయంలో జీవ జల ధారలు పారుతూ ఉండాలి. ఆమేన్. పనికిరాని తీగను ఏం చేయాలంట? 15:2 చదువు మరొకసారి. 15:2 పనికిరాని తీగను వదిలేతాలి. పనికిరాని తీగను తీసి దాచిపెట్టుకోమంటుందమ్మా. ఎక్కడ తీసి పారాలి? ఎక్కడ పారేయాలి బయట, కానీ మనం తీసి పారేయాలి. ఏం చేస్తాము? జోబులో పెట్టుకుంటాం. మళ్ళీ బయటికి పోయి దాన్ని తగిలించుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడు? పనికి రాదా? దాన్ని ఎక్కడికి వేయాలమ్మా? అగ్నిలో వేయాలి. హల్లెలూయా. అది బూడిదగా మార్చబడాలి. దాన్ని మళ్ళా నువ్వు తగిలించుకోకూడదు. నీ జీవితంలో ఏదైతే పనికి రాదనుకుంటున్నావో యేసు ప్రభువు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇది నువ్వు తీసేయాలా, నీ జీవితం మార్చుకోవాలి, నువ్వు బాగా కట్టబడాలి, నువ్వు బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి నిన్ను పనికి రాని తీగలు నీళ్ళు ఉంటే ఏం చేయాలా? తీసి పారవేయవలే. యోహాను సువార్త మరి వచ్చింది చదువుతామా. 12వ అధ్యాయం 24లో నీ ప్రాచీన జీవితాన్ని తీసివేయాలని నువ్వు చదువునా? భూమిలో పడి చావకుండినేలా అది ఆమేన్. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత మాత్రమే అది ఏమవుతుంది? అనేక రకాలైన ఫలాలను, అనేక రకాలైన అది ఫలింపుని ఇవ్వగలుగుతుంది. అనగా ముందు మీరు చచ్చిన వారుగా ఉండాలి, తీసివేయాలి శారీరకమైన ఆలోచనలు. ఈ లోకంలో
దేవుని యొక్క కృపలో ప్రియులారా మనమందరము ప్రాచీన జీవితాన్ని చంపేయాలి, ప్రాచీన బ్రతుకును చంపేయాలి, ప్రాచీన సంబంధమైన ఆలోచన చంపేయాలి, ప్రాచీన సంబంధమైన మనము కార్యాలను చంపేయాలి. మనం ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఇదిగో కొత్త వాయు, ఇదిగో నూతన సృష్టిగా మాత్రం మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించి ఉన్నాడు. ఎస్, మనము బ్రతికించాలి ప్రియులారా, క్రీస్తులో మనము జీవించాలి. యోహాను సువార్త 15:5 ఏం రాయబడిందంటే మనము ఆయనతో అంటుకట్టబడినప్పుడు, యేసుతో మనం అంటుకట్టబడినప్పుడు మనము ఆయనలో వలె జీవించాలి అని రాయబడింది. ఎప్పుడు నీ జీవితంలో పనికొస్తుందంటే యేసయ్యతో అంటుకట్టబడి జీవించినప్పుడు, యేసు శిలువ చెంత మనం నిరంతరం యేసు శిలువ చెంత ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్త బోధ వచ్చిందండి. ఆ శిలువ బొట్లు పెట్టుకోవచ్చంట, అది ఒక శిలువ అంట, ఏదేదో బోధలు సాకారం చేసుకొస్తా ఉన్నాం. శిలువ బొట్లు అవసరం లేదు, కానీ శిలువను నీ హృదయంలో పెట్టుకుంటే చాలు. ఆ శిలువలో ఉన్న విలువ నువ్వు గ్రహిస్తే చాలు. శిలువ విలువ గ్రహించకుండా ఒకవేళ శిలువలు దండలు వేసుకొని, చాలా మంది శిలువలు దండలు వేసుకుంటారు. లాభమేంటి? పైన శిలువ దండ వేసుకొని అసలు లోపల ఆ శిలువలో ఉన్న విలువను గ్రహించకుండా, నీ పాపం ప్రాయశ్చిత్తం కాకుండా, నువ్వు ఆ శిలువలో ఉన్న విలువను గ్రహించి రక్షణ పొందకుండా శిలువలు నువ్వు ధరిస్తే లాభమేంటి? శిలువ నీ హృదయంలో ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. శిలువ రక్షణ ఇస్తుంది కదా, శిలువ క్షమాపణ ఇస్తుంది కదా, శిలువ సంతోషాన్ని ఇస్తుంది కదా. మీరు చాలా మంది ఏడుస్తా ఉంటారు శిలువ, ఆ యేసయ్య శిలువ మరణించకపోతే ఇంకా ఒక రక్షణ నీకు వస్తుందా? ఆయన తన ప్రాణం అర్పించడానికే వచ్చాడు, పరిశుద్ధ రక్తాన్ని కాచడానికే వచ్చాడు. ఆ శిలువ ద్వారా మాత్రమే మనం ఇద్దరము ఇదిగో గొప్ప రక్షణ అనుభవంలోకి మనము మార్చబడుతూ ఉన్నాము. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 6:22 చదువున్నాను ఒకసారి. పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధతో కలుగుటయే మీకు ఫలము. ఏమి నీకు ఫలము? అంటే పరిశుద్ధంగా జీవించడం నీకు ఫలం, పాటుగా జీవించడం నీకు ఫలం కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు సమాధానంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీలో ఉన్న ఎండిపోయిన జీవితాన్ని, ఎండిపోయిన కోమను తీసి బయట పారవేయాలి. పరిశుద్ధంగా జీవించడమే నీకు ఫలము. హల్లెలూయా. అందరూ చెట్టు విగ్రహం చూశారండి, ఒక్క పొందైనా లేదు. ఆయన ఆకలి కొన్నాడట. చూడండి, చక్కని మాట అక్కడ రాయబడి. ఆయన ఆకలి కొన్నప్పుడు అక్కడ ఏ ఫలము కనిపిలా, ఆయన దాన్ని శపించాడు. ప్రియదేవుడి మీద యేసు ప్రభు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. మనలో ఏ ఫలాలు ఉన్నాయి? ఈ లోక సంబంధమైన ఫలాలను మనం ఫలిస్తూ ఉన్నామా? ఆత్మీయ ఫలములను మనం ఫలిస్తూ ఉన్నామా? మనం ఎక్కడ నాటబడి ఉన్నాం? దేవుని సంఘంలో నువ్వు నాటబడి ఉన్నావా? ఆ జీవజన్మలో యోనన్న నాటు నది ఒడ్డున నువ్వు నాటబడి ఉన్నావా? ఈ లోకంలో నువ్వు నాటబడి ఉన్నావా? సాతాను చేతిలో నువ్వు బందీపడి ఉన్నావా? ఆ పరిశుద్ధాత్మ యొక్క చేతిలో నువ్వు బందీగా ఉన్నావా? శిలువ చెంతకు నువ్వు పోతూ ఉన్నావా? సాతాను చెంతకు నువ్వు పోతూ ఉన్నావా? ఏ విధమైన జీవితం నువ్వు చేస్తూ ఉన్నావో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం కాక. హల్లెలూయా. చివరిగా తల్లి ఈ వచ్చిన చదువునా ఫిబ్రవరికి రాసిన పత్రిక 12:11 మరియు అక్కడ ఏం దొరుకుతుందమ్మా? నీతియు సమాధానకరమైన దొరుకుతుంది. శిలువ చెంత చేరినప్పుడు ప్రియులారా
మనము నీతివంతముగా మార్చబడతాం, సమాధానంగా మార్చబడతాం, మంచి ఫలములు ఫలిస్తాం. మంచి ఫలములు మనము ఫలించినప్పుడు మనము ఇదిగో ఆ క్రీస్తుతో మనము అంటు కట్టబడతాం. ఆ యేసు ప్రభు ఆ యొక్క చెట్టుతో మనం అంటు కట్టబడినప్పుడు, ఆ ద్రాక్ష చెట్టుతో నువ్వు అంటు కట్టబడినప్పుడు, నువ్వు నీటి కాలంలో ఎవరైనా నాటబడినప్పుడు నువ్వు మంచి ఫలములు ఫలించి ఆ ప్రభువులో నువ్వు అభివృద్ధి పొందుదువుగాక. హల్లెలూయా. ఆ శిలువ విలువను తెలుసుకొని మనం జీవించాలి. శిలువ జ్ఞాన కోరికలు అవరముగా వచ్చే నెలలో ఏ రోజన్నా మనకి 17 గుడ్ ఫ్రైడే కదా. ఆ 17 వచ్చేసి ఈస్టర్ పండుగ వస్తుంది. మనం ఇక్కడైనా మన దేవుని కోసం ఫలించే కొమ్మగా మనం ఉన్నామో లేదో తెలుసుకొని ఆ ప్రభువు శిలువలో చేసిన కార్యాన్ని, ఆ రక్షణ కార్యాన్ని మనమందరం పొంది ఆయనలో బలవంతులమవుతుగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. రైతరా ప్రార్థన చేసుకున్నామమ్మా. అహల్యను ప్రార్థన చేయమ వాక్యం నిమిత్తము. స్తోత్రం